ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మరి వీటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ఈ యొక్క తీసుకురావడానికి ముందుకు రండి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని మీరు చెప్పండి. గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇదే కేటీఆర్ గారు కూడా మాట్లాడుతున్నారు. మాకు నవ్వు వస్తుంది, ప్రజలు కూడా అసహించుకుంటారు వాళ్ళు చూస్తే. మొత్తం జిఎస్టీ ఉత్సవాలు కాదు, మొత్తం కూడా మరి ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు తగ్గాలి, మద్యం మీద రేట్లు తగ్గాలని మాట్లాడుతున్నారు. మరి మీరు 10 సంవత్సరాలప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ గారు అనేక సార్లు జిఎస్టీ పరిధిలో తీసుకురావడానికి ఒక మీటింగ్ పెడితే మరి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యతిరేకించిందో చూసాం. మనం ఆ రోజు దోసుకున్నది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా దోసుకున్నది పెట్రోల్ ఉత్పత్తుల మీద, పెట్రోలు, డీజిల్, గ్యాస్. మరి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుంది. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి పెట్రోల్ ఉత్పత్తులు, మద్యానికి సంబంధించి కూడా మరి తగ్గియాలి, గణనీయంగా దగ్గర ముఖ్యంగా పెట్రోల్ సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద ఈరోజు మీరు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలాంటి అనేక విషయాలు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు